హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మనం టీవీఎస్ అపాచీకి ఇంజన్ అనేది డౌన్ చేస్తాం కదా. ఇంజన్ డౌన్ చేసి సెంటర్ కేస్ అనేది ఎలా సెట్ చేయాలని చెప్పేసి వీడియో చేస్తాను. మీకు పైన కార్డ్స్ వెళ్తున్న వీడియో అనేది చూడండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే టీవీఎస్ అపాచీకి క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్. ఓకేనా, ఈ క్లచ్ ప్లేట్ అనేది రీప్లేస్మెంట్ వీడియో అయితే ఎప్పుడో చేసినాం కాబట్టి అందువల్ల పార్ట్ 2 నేను క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్ చేయాలని చూపలేదు. ఓకేనా, అందుకని ఏంటంటే పార్ట్ 2 అనేది కట్ చేసి పార్ట్ 3 ఇప్పుడు బోర్ ఫిట్టింగ్ అనేది ఎలా చేయాలి, బోర్ ఫిట్టింగ్కి మనం ఏమేమి సామాన్ అనేది మారుస్తాము అనేది మీకు టోటల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. అసలు ఆ పిస్టన్ కాస్ట్ ఎంత, టైమింగ్ చైన్ కాస్ట్ ఎంత, ఈ వాల్స్ కాస్ట్ ఎంత అనేది మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి బోరు అండ్ హెడ్, క్యామ్ షాఫ్ట్, లాక్ రామ్స్. ఇది వచ్చేసి బోరు. ఈ బోర్ అనేది మనం లేతకి పంపించాలి. లేత్ అంటే ఏదో మీకు తెలియకపోతే పైన కార్డ్స్లో వెళ్తున్నాం చూడండి. ఈ బోర్ అనేది లేతకి పంపించి ఈ పిస్టన్ అనేది మనం కొత్తగా కానీ కొనుక్కొచ్చు కానీ ఇస్తే ఈ పిస్టన్ కాస్ట్ వచ్చేసి మనం ఉషా పిస్టన్ వాడుతాం. 977 రూపాయలు ఉంది మనకి. 977 రూపాయలు పడుతుంది. ఈ పిస్టన్ తీసుకొచ్చి కానీ లేతలో ఇస్తే మనకి ఓవర్ సైజ్ పిస్టన్ వస్తుంది. ఓకేనా, బండికి వచ్చి స్టాండర్డ్ పిస్టన్ వస్తుంది, తర్వాత 25 వస్తుంది, తర్వాత 50 వస్తుంది, తర్వాత 75 వస్తుంది. ఇన్ని మోడల్స్ వస్తుంది. మనం ఏంటంటే ఫస్ట్ టైం బోర్ చేస్తున్నాం కాబట్టి 25 పిస్టన్ వస్తుంది. 25 పిస్టన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి పిస్టన్ మీద 25 ఉంటుంది. ఓకే, ఇది బోర్కి సంబంధించింది. తర్వాత కానీ హెడ్ కానీ చూసుకుంటే హెడ్లో వాల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ 2 వాల్స్. ఈ వాల్స్ కాస్ట్ ఎంత అని చూపిస్తా చూడండి. ఈ వాల్స్ కాస్ట్ వచ్చేసి 563 రూపాయలు వాల్స్. అదేవిధంగా వాల్ సీల్స్, దీనికి సంబంధించిన సీల్స్ వస్తాయి. ఇది కానీ మనం లేతకి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ లేతకి పంపించి లేతలో వాల్ సీటింగ్ చేయించుకున్న తర్వాత తెచ్చుకొని మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనం దీనికి మార్చేవి ఏంటంటే ఇది బోర్కి సంబంధించింది. తర్వాత ఏంటంటే దీంట్లో మనం హెడ్ గ్యాస్కెట్, బోర్ ప్యాకింగ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అది బిగాలి కాబట్టి. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తుంటే టైమింగ్ చైన్. మనకి టైమింగ్ చైన్ ఇంజిన్ ఫుల్ ఇంజిన్ చేసినప్పుడు కంపల్సరీగా టైమింగ్ చైన్ టైమింగ్ చైన్ చేంజ్ చేసుకోవస్తుంది. నెక్స్ట్ ఇది హెడ్ లాక్ రామ్ ఫ్రెండ్స్. మనకి హెడ్లో లాక్ రామ్స్ 2 వస్తాయి. మనం ఇలాగ చెక్ చేసుకుంటే ఈ విధంగా ప్లే వస్తుంది. చూసారా ఎంత ప్లే ఉందో. అదే ఇది చూడండి, అసలు ఏం ప్లే లేదు. ఇది చూడండి ఎంత ప్లే ఉంది. అందుకని మనం ఒకటి పోతే ఒకటి వేసుకోవాలి, అవి 2 వేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి 395 రూపాయలు ఒక్కొక్క కాస్ట్, సింగిల్ దాని కాస్ట్. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తుంటే హెడ్ డమ్మీ లవ్ ఫ్రెండ్స్. మనకి హెడ్ కాడి నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతుంటుంది. అప్పుడు అనేది మనం హెడ్ డమ్మీ వేసుకొని దానికి పేస్ట్ యూస్ చేయాల్సి ఉంటుంది, వైట్ కలర్ పేస్ట్. ఇక్కడ కానీ మనం పేస్ట్ ప్యాకింగ్ రాదు కాబట్టి ఇక్కడ కానీ పేస్ట్ యూస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన హెడ్, బోరు ఇవన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత మనం ఇంజిన్కి అనేది సీటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ బోర్ సీటింగ్ చేసుకునే ముందు కంపల్సరీగా ఈ బోర్ బుష్లు అనేది వేసుకోవాలి. మనకి క్లచ్ కేసుకు వస్తాయి, సెంటర్ కేసుకు వస్తుంది, ప్రతి ఒక్కదానికి ఈ బుష్లు సీటింగ్ బుష్ అనేది వస్తుంది. కంపల్సరీగా సీటింగ్ బుష్లు అనేది వాడాలి మీరైనా కానీ. ఓకేనా, ఇది సీటింగ్ సంబంధించిన బుష్లు కాబట్టి వాడాలి. ఇప్పుడు బుష్లు కూర్చోబెట్టిన తర్వాత కంపల్సరీగా దీనికి బోర్ ప్యాకింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ బుష్ అనేది కరెక్ట్గా దిగిందో లేదో చూసుకోండి. దిక్కపోతే కొద్దిగా, ఎందుకంటే ఈ అల్యూమినియం కేసులు కాబట్టి టీవీఎస్ బండ్లకి రెస్ట్ పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అందువల్ల టైట్గా దిగద్ది. ఇప్పుడు బోర్ ప్యాకింగ్ అనేది వేసుకుందాం. బోర్ ప్యాకింగ్ ఒరిజినల్ ప్యాకింగ్ వాడండి. ఓకేనా, ఇప్పుడు బోర్ ప్యాకింగ్ అనేది కరెక్ట్గా సీటింగ్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి, ఎందుకంటే ఒక్కసారి బుష్లో టైట్ కూర్చుంటుంటుంది. అందుకని ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి. ఇంకా నెక్స్ట్ పిస్టన్ ఫ్రెండ్స్. ఈ పిస్టన్ అనేది మనం 50 సైజ్ వాడినాం దీనికి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేసింది, ఇది 2వ సారి బోర్ చేసినాం కాబట్టి ఇది 50 సైజ్ పిస్టన్ వాడాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ పిస్టన్కి ఇన్ మార్క్తో మనకు పని లేదు. ఓకేనా, మీకు పిస్టన్ సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే ఇన్ మార్క్లో ఎందుకు వేయాలి, ఇన్ మార్క్ లేకపోతే ఏమవుద్ది అని చెప్పేసి కొంతమంది డౌట్స్గా అడిగాను, అందుకని నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి పిస్టన్ లాక్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిస్టన్ పిన్ వేసుకున్న తర్వాత దీనికి లాక్ వస్తాయి. లాక్ అనేది కరెక్ట్గా సీటింగ్ చేసుకోండి, ఎందుకంటే ఈ లాక్ అనేది రెండింగ్లో ఊడిపోయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సీటింగ్ అయ్యిందని పక్కాగా అనుకున్న తర్వాత లాక్ అనేది వదలండి. ఇప్పుడు పిస్టన్ రింగ్లు అనేది సెట్ చేసుకోండి, ఎందుకంటే పిస్టన్ రింగ్లు ఎలా సెట్ చేయాలని మీకు తెలియకపోతే మనం పైన కార్డ్స్లో వెళ్తాం, వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది బోర్ లోపల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మనం ఇది 4 స్ట్రోక్ బండి కదా, లోపల ఆయిల్ వేస్తాను ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఏం అవసరం లేదు, మీరు ఆయిల్ అనేది లోపల పోయచ్చు. ఎందుకంటే మనకి బోర్లో పిస్టన్ రింగ్లు అనేది కూర్చునేటప్పుడు ఫ్రీగా కూర్చోవాలి కాబట్టి ఆయిల్ పోసుకుంటే మనకి ఫ్రీగా అనేది సీటింగ్ అయిపోద్ది. ఇప్పుడు పిస్టన్ రింగ్ అనేది సీటింగ్ చేస్తున్న తర్వాత ఇలా బోర్ కూర్చోబెట్టేసి క్రాంక్ అనేది తిప్పండి. క్రాంక్ తిప్పామంటే పిస్టన్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు పిస్టన్ అనేది టాప్లో ఉంది కదా, దీన్ని గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత చెప్తాను పిస్టన్ టాప్లో ఉంది కదా అని చెప్పేసి. ఇప్పుడు పిస్టన్ టాప్లో ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్ చమ్మంతా తుడిచేస్తే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం ఫస్ట్ బోర్ ఎక్కించే ముందు బోర్ బుష్లు వేసాం కదా, ఇప్పుడు అనేది హెడ్ బుష్లు వేయాలి. ఈ 2 హెడ్ బుష్లు వేసుకునేసి ఇప్పుడు హెడ్ బుష్లు వేసిన తర్వాత దీనికి హెడ్ గ్యాస్కెట్ వస్తుంది. ఈ హెడ్ గ్యాస్కెట్ వేసుకునే ముందర టైమింగ్ ప్యాడ్ ఒకటి వస్తుంది, ఎందుకంటే టైమింగ్ చైన్ అనేది మనం తర్వాత వేసుకోవచ్చు. ముందుగా మనం హెడ్ బిగించిన ముందర ఈ టైమింగ్ ప్యాడ్ అనేది తర్వాత వేస్తే సెట్ అవుతుంది కాబట్టి మనం ముందుగానే టైమింగ్ ప్యాడ్ అనేది వేయద్దు.
చూడండి ఇక్కడ సీటింగ్ చేసుకోండి, పైన సీటింగ్ చేసుకుంటే మనకి టైమింగ్ ప్యాడ్ సీటింగ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ హెడ్ గ్యాస్కెట్ కొత్తగా తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా పాత గ్యాస్కెట్ తీసుకొని పాత గ్యాస్కెట్కి కరెక్ట్గా లోపల బోర్ సీటింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని గ్యాస్కెట్లు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం వచ్చేసి ఎక్కువ కటింగ్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఫిషన్ అనేది రన్నింగ్లో తగిలేదానికి అవకాశం ఉంటుంది, సౌండ్ అనేది డిఫరెంట్గా వస్తుంటుంది. అందుకని కంపల్సరీ గ్యాస్కెట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్కెట్ అనేది రేక్ గ్యాస్కెట్ కదా, బుష్ అనేది తగులుతుంటుంది, టైట్గా ఎక్కుతుంది, టైట్గానే ఎక్కిచ్చేసిండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కిచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ హోల్ ఉంది కదా, ఇక్కడ ఓరింగ్ లాంటివి ఏం రాదు, మన హీరో హోండా బండికి వచ్చినట్టుగా ఓరింగ్ గిరింగ్ అట్లాంటివి ఏం రాదు. ఇప్పుడు డైరెక్ట్గా మనం హెడ్ వేయాల్సి వస్తుంది. ఈ హెడ్ వాల్ సీటింగ్ అనేది ఎలా చేసుకోలేదని తెలుసుకోవాలంటే మీకు మళ్ళీ కార్డ్స్ అవుతున్న వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది మనం హెడ్ వాల్ సీటింగ్ చేసుకునేసి హెడ్ అనేది ఎలాగే కూర్చోబెట్టడమే. మనకి హెడ్ గ్యాస్కెట్ హీరో హోండాకి వచ్చినట్టు ఓరింగ్ గిరింగ్ లాంటివి ఏమీ రావు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే హెడ్ నట్లు, అదేవిధంగా బోర్ నట్లు, సీటింగ్ నట్లు వస్తాయి. ఇక్కడ ఒక 4 వాషర్లు వస్తాయి. ఈ 4 వాషర్లో 2 నట్లు బాగుంటాయి, 2 నట్లు గలీజ్గా ఉంటాయి. గలీజ్ ఉన్నట్లు బయట వేసుకోండి, నీట్గా ఉన్నట్లు లోపల వేసుకోండి. నీట్గా ఉన్నట్లు ఎందుకంటే ఆయిల్లో రన్నింగ్ అవుతుంటాయి కాబట్టి అవి నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నట్లు 12 సైజ్ బిట్ వేసుకొని నట్లు అనేది ఫుల్ టైట్ చేసేయండి, ఓకేనా. ఇప్పుడు ఫుల్ టైట్ చేసిన తర్వాత కింద 10mm నట్లు ఉన్నాయి కదా, ఈ 10mm నట్లు కానీ లాక్ చేసేయండి, ఓకేనా. పైన 12 సైజ్ నట్లు లాక్ చేసిన తర్వాత ఈ 10mm నట్లు అనేది లాక్ చేయండి. ఇప్పుడు నట్లు లాక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే క్యామ్ చైన్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నట్లు లాక్ చేసిన తర్వాత ఇంక నెక్స్ట్ ఏంటంటే హెడ్ టాప్ వేయాలా. హెడ్ టాప్ వేసుకునే ముందు మనం టైమింగ్ చైన్ వేసుకొని తర్వాత హెడ్ టాప్ అని వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైమింగ్ చైన్ కాస్ట్ అనేది చూసారు కదా ఇందాక మీరు. ఇప్పుడు టైమింగ్ చైన్ అనేది ఇలా సీటింగ్ చేయండి, అదేవిధంగా కింద క్రాంక్ సీటింగ్ చేయండి, ఓకేనా. ఇలా సీటింగ్ చేసేయండి మెల్లగా, నీట్గా కరెక్ట్గా సీటింగ్ చేయండి. మళ్ళీ కరెక్ట్ కూర్చోకపోతే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కీ గార్డ్ ఇందాక ఫిషన్ టాప్లో అని చెప్పాను కదా మీకు, ఈ కీ గార్డ్ ఇలా ఉందంటే ఆల్రెడీ ఫిషన్ అనేది టాప్లో ఉండేటే మనకి, ఓకేనా. ఈ కీ గార్డ్ పైకి పెట్టుకొని మీరు వేసుకొని కావాలంటే మీకు తర్వాత మ్యాగ్నెట్ పెట్టి చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అనేది మనకి ఫిషన్ టాప్లో ఉంది, మ్యాగ్నెట్ క్రాంక్కి కీ గార్డ్ అనేది పైకి ఉంది. ఇప్పుడు ఈ టైమింగ్ ప్యాడ్ వేసుకొని మనం టైమింగ్ పెట్టుకుందాం, ఓకేనా. ఈ టైమింగ్ ప్యాడ్ అనేది ఇలా కూర్చోబెడితే ఇంకొక కాపర్ వాషర్ కానీ అల్యూమినియం వాషర్ కానీ వస్తుంది. ఏదో ఒక వాషర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఆయిల్ లీక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అక్కడ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బోల్ట్ టైట్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే క్యామ్ షాఫ్ట్ వేసుకుందాం, ఓకేనా. మనం టైమింగ్ మళ్ళీ టైట్ చేస్తాం, టైమింగ్ చైన్ చేతిలో పట్టుకున్నాం. ఇప్పుడు ఈ క్యామ్ షాఫ్ట్కి టైమింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇది చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ ఒక గీత ఉంది, అదేవిధంగా మన రైట్ సైడ్ గీత లేదు. ఈ లెఫ్ట్ సైడ్ గీతని లెఫ్ట్ సైడ్కి పెట్టేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి క్యామ్ షాఫ్ట్ బబ్స్ ఈ సైడ్లో ఉంటాయి, ఓకేనా. ఎప్పుడు పైన ఉంటే అది అడ్వాన్స్ టైమింగ్ అవుతుంది. ఈ టైమింగ్ గురించి వీడియో చేస్తాను, ఇంకా కార్డ్స్లో వేసేదానికి వీలు లేదు, అందువల్ల సపరేట్గా ఎత్తుక్కొని చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లాక్ అనేది మనం ఇప్పుడే వేసుకుంటే బెస్ట్. ఒకసారి నీట్గా సామాన్ క్లీన్ చేస్తుంది కాబట్టి మిస్ అయ్యే లోపల పడేదానికి అవకాశం ఉంటుంది. నేను తర్వాత వేసుకుంటాను, మీరు కావాలంటే మీరు ఇప్పుడే వేసుకొని తర్వాత క్యామ్ షాఫ్ట్ వేసుకోండి, ఓకేనా. ఎందుకంటే తర్వాత వేసాడు మిస్ అయ్యే లోపల పడిపోయేదానికి అవకాశం ఉంటుంది, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇప్పుడు టైమింగ్ అనేది మనం క్యామ్స్ ఫ్లాగెట్ బోల్డ్ ఇప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఓకేనా. మనం ఇలాగే వేసుకోవచ్చు, ఈ బండికి కానీ పల్సర్కి కానీ అన్ని బండ్లకి ఇదే విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైమింగ్ అనేది పెట్టుకున్నాం, ఈ కీ గార్డ్ అనేది పైకి ఉంది. ఈ కీ గార్డ్ పైకి ఉందంటే మనకి ఫిస్టన్ టాప్లో ఉందంటే మనం టైమింగ్ పెట్టిననే కరెక్ట్గా ఉంటుంది. లేదు మీకు డౌట్ ఉంది అనుకుంటే నేను మ్యాగ్నెట్ వేసి చేసి చూపిస్తానండి. ఇప్పుడు టైమింగ్ అనేది నాకైతే రెడీ, ఓకే. నేనైతే ఇప్పుడు హెడ్ టాప్ వేసి బిగించు. మీకు డౌట్ ఉంది కదా, నేను మ్యాగ్నెట్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఈ లాక్ అనేది సీటింగ్ చేయాలి లోపల మనం, ఓకేనా. ఈ లాక్ అనేది కరెక్ట్గా గాల్లో కూర్చోబెట్టాలి. మనం ఇందాకే వేసుకోంటే సింపుల్గా అయిపోతుంది. ఎందుకు వెళ్ళేదంటే సామాన్ని క్లీన్ చేస్తుంది కాబట్టి మనం క్యామ్ షాట్ సీటింగ్ చేసేటప్పుడు లోపల పడిపోద్దామని మీకు ఎక్కడి నుంచి చూపించాలి. మీరు కావాలంటే ఇందాకే వేసేసేయండి. ఇప్పుడు ఒకసారి సీటింగ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఇది కరెక్ట్గా లాక్ కూర్చుందా లేదా పక్క గాల్లో కూర్చుందంటే లోపల ఇంజిన్లో పడిపోయే అవకాశం ఉంటుంది. ఎట్టి నుంచి ఎట్టు లోపలికి వచ్చేసి పడిపోయి బొక్కల నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా లాక్ అనేది కూర్చుందా లేదని 1-2 సార్లు చెక్ చేసుకొని ఆడికనేది పని క్లియర్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది ఈ టైమింగ్స్ అనేది వేసాం కదా, ఈ టైమింగ్స్ అండ్ టెన్షన్ ఇప్పుడే వాపండి, తర్వాత వేయాలి. ఎందుకంటే ఇప్పుడు అనేది టైమింగ్స్ అండ్ టెన్షన్ వేసామంటే దాన్ని కానీ టైట్ చేసామంటే వెనకాల క్యామ్ షాట్ అనేది పైకి లేసిపోద్ది. అందువల్ల ఇప్పుడే వాపండి, దాన్ని తర్వాత వేస్తాను, మీరు కానీ తర్వాత వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాగ్నెట్ వేసి మీకు ఒకసారి టైమింగ్ చూపిస్తాను, ఎందుకంటే నేనైతే టైమింగ్ అనేది కరెక్ట్గా పెట్టేశాను. మీకు డౌట్ ఉంటుంది కదా మ్యాగ్నెట్కి పైకి ఉంటే ఎలా టైమింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి చూడండి, ఓకేనా. ఇక్కడ చూడండి మ్యాగ్నెట్ టీ మార్క్ ఉంటుంది. అదేవిధంగా ఇంజిన్ కేసుకి లోపల ఒక చిన్న ఏరో మార్క్ లాగా ఉంది చూసారా, ఆ ఏరో మార్క్కి మ్యాగ్నెట్ టీ మార్క్ కరెక్ట్గా పెట్టండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ లైన్ మార్క్ పెట్టండి. ఈ క్యామ్ షాట్ బబ్స్ ఉన్నాయి కదా అవన్నీ సైడ్కి వచ్చేయాలి, ఓకేనా. పైకి ఉండేదానికి అడ్వాన్స్ టైమింగ్ అయిపోద్ది,
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టైమింగ్ అయితే ఇది మనకి టైమింగ్ సంబంధించి ఎడ వరకు పెట్టుకున్నారంటే మనకి టైమింగ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు, ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు టైమింగ్ టెన్షన్ లేకుండా పైన హెడ్ టాప్ వేద్దాం. ఈ హెడ్ టాప్ వేసుకునే ముందర ఏంటంటే మనకి హెడ్ డమ్మీ వస్తుంది. ఇక్కడ నుంచి ఆయిల్ అనేది కారుతుంటుంది. పల్సర్ బండికి అయితే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, కంపల్సరీగా డమ్మీ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డమ్మీకి మనం 666 పేస్ట్ వేసుకుందాం, లిమిట్గా వేసుకుందాం పేస్ట్, మరి ఓవర్గా లేకుండా. ఓవర్గా వేస్తే ఏమవుతుంది అని ఇంతకుముందుగా చెప్పాను మీకు. ఈ రాక్రామ్ చూడండి, ఒక రాక్రామ్ కొత్త వేసాను, ఒకటి అనేది పాతేవండి. మనం ఏది పోతే అదే కొత్త వేసుకోవచ్చు, రెండు వేసుకోవాల్సిన అవసరం అయితే ఎందుకు లేదు, అవసరం అయితే లేదు, ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, అందుకని. ఫ్రెండ్స్, ఈ టాప్ అనేది కానీ ఫ్రీగా కానీ దెక్కపోతే ఈ పైన ట్యాబ్లెట్స్ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లు అనేది ఓపెన్ చేయండి. ఎందుకంటే లోపల రాక్రామ్స్ ఉన్నాయి కదా, ఈ రాక్రామ్స్ అనేది ఒక్కొక్కసారి వాల్స్కి తగులుతుంటుంది. వాల్స్కి తగిలినప్పుడు మనం గట్టిగా తట్టామంటే మళ్ళీ వాల్స్ బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బోల్డ్ అనేది వేసేయండి. అన్ని బోల్డ్ వేసిన తర్వాత లాస్ట్లో ఒక 4 బోల్డ్ మాత్రం సపరేట్గా ఉంటాయి. ఏంటంటే ఈ 4 బోల్డ్ కాపర్ వాషర్లు వస్తాయి, ఈ 4 బోల్డ్ కాపర్ వాషర్లు వస్తాయి. ఈ 4 బోల్డ్ అనేది ఈ మధ్యలో వస్తాయి, ఎందుకంటే ఇక్కడికి ఆయిల్ సర్క్యులేషన్ అవుతుంటుంది లోపల. అందువల్ల ఆ 4 బోల్డ్ వరకు మనకి కాపర్ వాషర్లు వస్తాయి. మిగతా దానికి దేనికి వాషర్లు రావు. ఈ 4 బోల్డ్ వరకు వాషర్లు వస్తాయి. ఆ వాషర్లో ఎప్పుడైనా బోల్డ్ స్లిప్ అయిపోయినా సరే అక్కడి నుంచి ఆయిల్ లీక్ వచ్చడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పేస్ట్ అనేది నీట్గా మొత్తం తుడిచేద్దాం, ఎందుకంటే మళ్ళీ గలీజ్గా లేకుండా. ఇందాక మీకు ఇంత ముందుగా చెప్పాను నీట్గా పని చేద్దామని. ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది టైట్ చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ రాక్రామ్ చెక్ చేయాలి. కార్బోరేటర్ సైడ్ అనేది మనకి షేవింగ్ బ్లేడ్ ఉంది కదా, ఒక్క బ్లేడ్ పెట్టండి, ఓకేనా. ఇది సైలెన్సర్ సైడ్ ఉంది కదా, 2 బ్లేడ్లు పెట్టండి మీకు షేవింగ్ బ్లేడ్తో, మీకు డౌట్ ఉందంటే. నేనైతే రాక్రామ్స్ కరెక్ట్ చేసాను. ఇప్పుడు కరెక్ట్ చేసాం కాబట్టి మనం రాక్రామ్స్ కరెక్ట్ చేసిన తర్వాత ఈ ట్యాబ్లెట్ నట్స్ అనేది బిగించేద్దాం, ఓకేనా. ఇక్కడ సంబంధించి మనకి పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఇంజిన్ సంబంధించి టెన్షనర్ వేసుకోవాలి, ఎందుకంటే హెడ్ టాప్ బిగించేస్తాం కాబట్టి. ఇప్పుడు టైమింగ్ చైన్ టెన్షనర్ వేసుకుందాం. చూడండి, మనం కొత్త చైన్ వేస్తాం కాబట్టి ఎంత గ్యాప్ వచ్చింది ఇక్కడ, ఓకేనా. మనం ఎప్పుడైనా టైమింగ్ చైన్ చెక్ చేసుకోవాలని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. టైమింగ్ చైన్ పోయిందా బాగుందా అని చూసుకోవాలంటే ఈ విధంగా చెక్ చేసుకుంటే బాగుందా లేదని మనకు అర్థం అవుద్ది. ఇప్పుడు అనేది మనం టైమింగ్ చైన్ టెన్షనర్ బోల్ట్ 10mm బోల్ట్ టైట్ చేద్దాం. ఈ బోల్ట్ అనేది టైట్ చేసిన తర్వాత లోపల టెన్షనర్ స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ రివర్స్ థ్రెడ్, మనం టైట్ చేస్తే టెన్షనర్ అనేది లూజ్ అవుద్ది, లూజ్ చేస్తే టైట్ అవుద్ది. ఇప్పుడు అనేది టైట్ చేసాం కాబట్టి మనకి టెన్షనర్ అనేది లోపలికి వెళ్ళింది, లోపల ఉన్న పాయింట్ అనేది లూజ్ అయ్యి. ఇప్పుడు అనేది ఈ 10mm బోల్ట్ అనేది టైట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్టర్ కానీ కనెక్టర్ కానీ పెట్టి దీని అనేది లూజ్ చేయండి, ఓకేనా. లూజ్ చేయండి. ఇప్పుడు లూజ్ చేసినప్పుడు ఏంటంటే టైమింగ్ చైన్ టైట్ అయిపోద్ది, రివర్స్ థ్రెడ్ అని చెప్పాను కదా మీకు అప్పుడు. ఇప్పుడు దాన్ని టైట్ చేసిన తర్వాత మళ్ళీ నట్ అనేది బిగించింది, ఎలా ఉందో అలా 10mm నట్ అనేది బిగించేసేయండి, ఓకేనా. 7 వరకు అయితే మనకి ఇంజిన్ సంబంధించి మొత్తం అయిపోయింది. ఫ్రెండ్స్, మనం లాస్ట్గా వేసుకోవాల్సింది ఈ మ్యాగ్నెట్ కేస్ అనేది వేసుకోవాలి. మ్యాగ్నెట్ కేస్ అనేది 1 వే క్లచ్ ప్రాబ్లం ఉంది. దీనికి మీకు ఓపెన్ చేసేటప్పుడు చూపించా కదా ఈ 1 వే క్లచ్ ప్రాబ్లం ఉందని. ఇప్పుడు ఈ ఆయిల్ పైప్ అనేది వేసుకుందాం. ఇది ఆయిల్ సర్క్యులేషన్ పైపు, మనకి ఇంజిన్ లోపల నుంచి కాకుండా బయట నుంచి ఇంకా స్పీడ్గా వచ్చేదానికి. నేను చెప్పా కదా టీవీఎస్ వాడికి కొద్దిగా లైట్గా అనుమానం అనేది ఉంటుందని చెప్పి, కొద్దిగా టెక్నాలజీగా చేయాలని. ఆ విధంగా ఏంటంటే ఈ పైప్ అనేది పెట్టాడు. ఇప్పుడు బోల్డ్ అనేది టైట్ చేసాం కాబట్టి ఇంకా ఇక్కడ బెడ్డింగ్ ఎత్తాలా ఏందని చెప్పేసి ఆల్రెడీ మనం డౌన్ చేసినప్పుడు చూసాం. ఈ 1 వే క్లచ్ గురించి ఎలా రీప్లేస్మెంట్ చేయాలనేది ఏందని చెప్పేసి మీకు తెలియకపోతే నేను పైన కార్డ్స్లో వెళ్తున్నాను, ఎందుకంటే ఈ 1 వే క్లచ్ సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దానికని చెప్పేసి మీకు దీనికి సపరేట్గా వీడియో చేస్తాను, 1 వే క్లచ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు బండి అనేది బండికి బెడ్డింగ్ ఎత్తేద్దాం. సారీ, ఈ బండి కాదు, ఈ బండికి అనేది మన ఇంజిన్ బెడ్డింగ్ ఎత్తాలి. ఈ రెడ్ కలర్ బండికి ఈ బండికి బెడ్డింగ్ ఎత్తిన తర్వాత ఇప్పుడు అనేది మనం బెడ్డింగ్ అనేది ఎత్తేసాం, మొత్తం ఫిట్టింగ్ చేసాం, 1 లీటర్ ఆయిల్ పోసాం, కార్బోరేటర్ క్లీన్ చేసాం, ఎయిర్ క్లీన్ చేసాం. బండి అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తే ఇంజిన్ ఫిట్టింగ్ అనేది చూడండి. ఇంజిన్ ఫిట్టింగ్ అనేది ఒక 4 hours కూలింగ్ పట్టాలి. కూలింగ్ పట్టిన తర్వాత వాల్స్ లూజ్ అవుతాయి, వాల్స్ టైట్ చేసుకుని ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే బండి స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీగా దీనికి ఈ ఆయిల్ పైప్ ఉంది కదా, ఈ పైప్ అనేది లూజ్ చేయండి. అపాచీకి ప్రతి బండికి మనం చెక్ చేయాలి. మనం 4S చూస్తున్న ఏ బండికైనా మనం ఆయిల్ చెక్ చేయాలి. మీకు ప్రతి బండికి బోర్ గురించి చూపించినప్పుడంతా ఇలా చూపిస్తాను, మీరు చెక్ చేయాలి. చూడండి, ఆయిల్ పైప్లో అనేది ఈ విధంగా మనకి ఆయిల్ అనేది స్పీడ్గా రావాలి. అప్పుడు మన హెడ్లోకి ఆయిల్ అనేది సర్క్యులేషన్ అయ్యి మనకి క్యామ్ షాఫ్ట్ రాక్రామ్స్ అన్నీ ఫెయిల్ అయిపోకుండా మనకి ఎక్కువ లైఫ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ చెక్ చేస్తారు కదా. ఫ్రెండ్స్, మన టీవీఎస్ అపాచీ కానీ చూసుకుంటే ఒక ఫుల్ ఇంజిన్ చేసుకోవాలంటే 8,000 నుంచి 9,500 దాకా అవుద్ది. 9,500 దాకా అవుద్ది ఒక అపాచీకి ఫుల్ ఇంజిన్ చేసుకోవాలంటే. ఫ్రెండ్స్, మీరు ఒక ఇంజిన్ చేసినా కానీ ఆఫ్ బోర్ చేసినా కానీ కంపల్సరీగా ఒక 700 కిలోమీటర్కి ఫస్ట్ టైం ఇంజిన్ అనేది చేంజ్ చేయాలి. ట్రిపుల్ డ్రైవింగ్ ఎప్పుడు చేయకుండా ఉండడం మంచిది. ఎర్లీ మార్నింగ్ ఓవర్ రైడ్ చేయకుండా 750 కిలోమీటర్ల కన్నా ఈ విధంగా వాడితే మీకు ఇంజిన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, ఓకేనా. మీరు ఫస్ట్ టైం 750 కిలోమీటర్లకు ఆయిల్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా స్పీడ్ అనేది పెంచుకుంటే మీకు ఇంజిన్ లైఫ్ అనేది డబల్ అవుద్ది,
బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టీవీఎస్ అపాచీకి మనం బోర్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలి, బోర్ ఫిట్ చేసిన తర్వాత ఆయిల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుందో లేదో ఎలా చెక్ చేయాలి. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.